జగిత్యాల లయన్స్ క్లబ్ మరియు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు రోజు స్థానిక ఆర్డీ ఆఫీస్ కార్యాలయం ముందు హెల్మెట్ ధారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం, ప్రజలు ప్రాణాలతో ఇంటికి గమ్యానికి చేరుకోవాలని అరైవ్ అలైవ్ అనే నినాదంతో అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగిందని, ప్రజలు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, వేగ పరిమితులు పాటించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం, చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఎవరైతే మైనర్లకు వాహనాలు ఇస్తారో వారి తల్లిదండ్రులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిన్ రెడ్డి అన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ద్వారా అందజేసిన 100 మందికి ఉచితంగా లయన్స్ క్లబ్ ద్వారా పంపిణీ చేసిన హెల్మెట్లను బైక్ రైడర్స్ కు అందజేశారు. లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ శ్రీరాముల సుదర్శన్, తాటిపాముల వినోద్ కుమార్, DCMC ముఖ్య అతిథులుగా పాల్గొనగా క్లబ్ అధ్యక్షులు లయన్ వడ్లగట్ట శంకర్, ప్రధాన కార్యదర్శి గుండేటి గంగాధర్, కోశాధికారి సామల శ్రీహరి, మానపూర్ శ్రీనివాస్, కుందారపు జలేందర్, రఘుపతి గౌడ్, వడ్లగట్ట గోపి, అంగడి ఆనందం, గిద్ద శంకరయ్య, పోలీస్ శాఖ అధికారులు DSP రవిచంద్ర, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్, CI కరుణాకర్, ట్రాఫిక్ SIలు మల్లేశం, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రత సేఫ్టీ గురించి ఈ యొక్క కార్యక్రమం పోలీస్ శాఖ వారు మరియు రోడ్ లయన్స్ క్లబ్ వారు ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి ఒకటి ముఖ్యమైనది ఏంటంటే జాతీయ భద్రత, రోడ్డు భద్రత మాసోత్సవాల్లో చివరి రోజైన ముగింపు రోజు కూడా ఈ జగిత్యాల నడిబొడ్డున ఈ కార్యక్రమం చేపట్టడానికి అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ ప్రతి ఒక్క బైక్ డ్రైవర్ అతని హెల్మెట్ ఒక ప్రాముఖ్యత, రోడ్ సేఫ్టీ గురించి DPO గారు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కావచ్చు ఈ నెల మాసం అంతా కూడా చెప్తున్నప్పటికీ కూడా అక్కడో ఇక్కడో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రమాదాలు అరకట్టవలసిన బాధ్యత ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ది, మరి పోలీస్ శాఖ కాబట్టి ప్రతి పౌరులది ఉన్నది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల ఈ మధ్య కాలంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు అయితేనేమి, అలాగే విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ కానీ, యువతకు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల మీద అవగాహన సదస్సులు కానీ, అలాగే రక్తదాన శిబిరాలు కానీ మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే మన పోలీస్ శాఖ వారి సంయుక్తంగా ఈరోజు హెల్మెట్ గురించి అలైవ్ అరైవ్ అనే దాని మీద రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా చేయడం జరుగుతుంది. మాకు ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన పోలీస్ శాఖ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అనేది ఇది నిత్యం మనలో బాగా ఉండాల్సిన కార్యక్రమం. ఎందుకంటే ఇది రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువ శాతం యువకులే చనిపోవడం జరుగుతున్నది. 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువకులు చనిపోవడం జరుగుతున్నది. బీమ్ ఆఫ్ ద సొసైటీ పోతున్నాయి కాబట్టి దీనిపైన ఇంతకుముందు వారోత్సవాలు ఉండే దాన్ని మాసోత్సవం మార్చారు. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ మరణాలు అనేవి ఇంకా పెరుగుతున్నాయి. అది తగ్గించిన కొరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇండియాలోనే వేరే కంట్రీలలో ఇప్పుడు మేఘాలయాలో కంపల్సరీ ప్రతి ఒక్కరు హెల్మెట్ ఉంటుంది. పిలియన్ డ్రైవర్ ఇంకా కూర్చున్న కూడా హెల్మెట్ పెట్టుకుంటారు. హెల్మెట్ లేకుండా మీరు అసలు ఐడెంటిఫై చేయలేరు ఒక వ్యక్తిని కూడా. అక్కడ అంత రిస్ట్రిక్ట్, అంత పగడబడి చేస్తున్నారు. మన దగ్గర పాటిస్తలేము. రాను అది కూడా సీరియస్ అవుతుంది. కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ అనేది ఖచ్చితంగా మనకు భద్రంగా ఉంటుంది. ఎన్నికలు ఏదో ఖరాబ్ అయితే కాదు, మనం బ్రతకడం ఇంపార్టెంట్, మనం బ్రతకడం ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. పేరెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఇది రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఇక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీకు కొంచెం ఈ అవేర్నెస్ కల్పించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే హెల్మెట్ ర్యాలీ మనం పెట్టుకోవడం జరిగింది. సో ఫస్ట్గా ఏంటంటే అరైవ్ అలైవ్, ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక క్యాంపెయిన్. అరైవ్ అలైవ్ అంటే ఇంటికి వచ్చే వరకు మనం బతుకుండాలి అని. సో దానికోసం మనం ఏం చేయగలుగుతాం? ఫస్ట్ థింగ్ మనం జాగ్రత్తగా నడుపుకోవాలి. దానికోసం ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రూల్స్ ఫాలో కావడం, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ అవాయిడ్ చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఓవర్ స్పీడింగ్ అండ్ రూల్స్ ఫాలో కావాలి సరిగ్గా. ఇది చేస్తే మనం జాగ్రత్తగా ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎదుటి వాళ్ళు కూడా తప్పు చేసినా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా మనకే ప్రాబ్లం. సో అలాంటప్పుడు దానికోసం మనం ఒక కొత్త పదం మనం వాడుతున్నాం. మనకి ఇది డిఫెన్సివ్ డ్రైవింగ్ అని. ఏంటంటే ఎదుటివాడు కొంచెం ఏదైనా తేడా ఉన్నా కూడా మనం జాగ్రత్తలో ఉండాలి. సో ఎప్పటికప్పుడు వాడు తప్పు చేస్తాడు అనుకునే మనం నడుపుకుంటూ ఉండాలి బండి. వాళ్ళు కరెక్ట్ ఉంటారని అనుకుంటే మనం ఏం చేయలేము. వాడు తప్పు చేస్తాడు అనుకునే మనం జాగ్రత్తలో ఉండి నడిపించాలి. సో ఆ కాన్షియస్నెస్ ఉండాలి రోడ్ మీద నడిపేటప్పుడు. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, రాంగ్ రూట్లో వెళ్ళకుండా ఉండడం,
చాలా ఉంటాయి ఇట్లా. సో ఇవన్నీ అండ్ మన బండి కూడా రిపేర్ ఎప్పుడు ఫిట్ కండిషన్లో ఉందా లేదా, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయి అండ్ మెనీ థింగ్స్ ఉంటాయి అందులో. ఎస్పెషలీ హెవీ వెహికల్ డ్రైవర్స్కి చెప్పదలుచుకున్నా, ఒక 2-3-4 months కిందట ఒక యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్ సిటీలో అయింది. ఒక కంకర్ రాళ్ళ కింద పడడం వల్ల అంత అది కింద పడడం వల్ల కంకర్ రాళ్ళు పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా మంది చనిపోయినారు. సో అదేంటి, ఆ హెవీ వెహికల్ డ్రైవర్ అది తాగి నడిపిస్తున్నారు. సో ఎక్కువ డ్యామేజ్ హెవీ వెహికల్ డ్రైవర్స్ అవుతే ఇంకా అది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కాషియస్ ఉండాలి. మేము అంతకుముందు ఆ టైంలో మనం స్పెసిఫిక్గా హెవీ వెహికల్ డ్రైవర్స్ కోసమనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు ఎక్స్ట్రా కాషియస్ ఉండాలి, బికాజ్ వాళ్ళ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ బండిని సరిగా అందరూ కూడా ఎవరి బండి వాళ్ళకి, అది బండిని మీరు మంచిగా చూసుకుంటే బండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. సో అది సేఫ్గా చూసుకోవాలి, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా దాని కండిషన్ అని ఎవ్రీడే అదే కదా వాడేది. నెక్స్ట్ అది మెయిన్ థింగ్. ఇంకొకటి 2-wheelers, ఎక్కువ 2-wheelers యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటివి ఎక్కువ వినాల్సి వస్తుంది. అఫ్కోర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏ వీలర్ అయినా అదంతే, అది అట్టే పోతారు. బట్ 2-wheeler ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. హెల్మెట్ చాలా మంది బట్టతలు వస్తుందో ఇంకోటి ఏదో చెప్తూ ఉంటారు. బట్ అలవాటు చేసుకుంటే అది మీకు లైఫ్ లాంగ్ సెక్యూరిటీ, చేసుకోవాల్సిందే, నో అదర్ ఆప్షన్. సో ప్లీజ్ అది కంపల్సరీ మీరు అది ఫాలో కానీ. 2-wheelers జనరల్గా అటు రోడ్ క్రాస్ చేసేటప్పుడు కానీ, కొంచెం సైడ్కి వెళ్ళడం, లెఫ్ట్లో వెళ్ళడం కానీ ఇలాంటివి చాలా చూసుకొని వెళ్తూ ఉండాలి. బికాస్ చాలా వల్నరబుల్, ఏదైనా అవుతే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. చాలా జాగ్రత్తగా వాళ్ళే ఉండాలి. అండ్ ఏదైనా ఇంకోటి ఏంటంటే వెళ్ళే ప్యాసింజర్స్, ఈ డ్రైవర్స్ కానీ ఎవరు కానీ చలాన్ లేసి అక్కడ కొట్టి మీకు తప్పు చేశారు, హెల్మెట్ లేకపోవడం మీదే తప్పు, చలాన్ లేసి మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని ఫోన్లు చేపిస్తారు. మాకేం సరదా కాదు. ఒకసారి మీకు చలాన్ కట్టి డబ్బులు పోగొట్టుకుంటే కనీసం ఆ బాధల్లో లోపల ఉండి నెక్స్ట్ టైం నుంచి ఇట్లా చేయకూడదు అని మీకు ఉండాలని. సో ఫస్ట్ అది అవాయిడ్ చేయండి అందరూ. మా వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు నేను కట్టకుండా వెళ్ళిపోతాను. నో, ఒకసారి కడితే మీకు ఆ పెయిన్ తెలుస్తుంది. సో అది నెక్స్ట్ టైం నుంచి అవ్వదు. సో ఇట్లా పోలీస్ తరఫు నుంచి మనం చేసేదాన్ని చేస్తున్నాం. ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఎడ్యుకేట్ చేయడం కానీ, మీ వైపు నుంచి వాలంటరీగా ఇవి తప్పులు అని మీరు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి ప్రతి టైం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ మాసోత్సవాలు ఇవన్నీ అవుతూనే ఉంటాయి. బట్ ప్రతి మాసోత్సవంతో కనీసం కొన్ని డెత్స్ అయినా మనం కంట్రోల్ చేయగలిగితే ముందు ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మనకు చాలా తగ్గుతాయి. అండ్ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోవడం అంటే అది చాలా పేరెంట్స్కి కానీ మన ఫ్యామిలీస్కి కానీ చాలా తీరని లోటు అవుతుంది. సో మన దేశానికి ఉన్న అంత క్యాపిటల్ ఇవన్నీ మెయిన్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్. సో అది మనం పోగొట్టుకోవద్దు. కొంచెం జాగ్రత్త వహిస్తే అది జస్ట్ నిమిషం పాటు, సెకండ్ పాటు అది ఉంటుంది. అప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలా పెద్దది అవాయిడ్ చేయొచ్చు. సో మైనర్ డ్రైవింగ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి చేతికిస్తే ఒకసారి మనం వాళ్ళ తల్లిని కూడా రిమైండ్ చేయడం జరిగింది యాక్సిడెంట్ చేసినందుకు. సో కంప్లీట్ బాధ్యత అంతా పేరెంట్స్ మీదనే ఉంటుంది, పిల్లల చేతికి ఇవ్వకూడదు. 18 దాటినా కూడా లైసెన్స్ ఉండాలి, అన్నీ ఉన్నాకనే వాళ్ళకి ఇవ్వాలి. అలాంగ్ విత్ హెల్మెట్, 2-wheeler అయితే 4-wheeler అయితే సీట్ బెల్ట్, ఇవి బేసిక్ థింగ్స్. ఇవన్నీ ఉండే వాళ్ళకి బండి ఇవ్వాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. ఇంకా కూడా ఎప్పటికప్పుడు మా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అప్పుడు రోడ్ మీదనే ఉంటారు మీకోసమే. ఈ యాక్సిడెంట్స్ ఇవే మెయిన్ దృష్టిలో పెట్టుకొని ఇవి అవ్వకూడదని. సో వాళ్ళని చూసి వాళ్ళు రాత్రి పగలు కష్టపడతారు, వాళ్ళ కంప్లీట్ రోడ్ల మీదనే డ్యూటీ. అదంతా మీకోసమే, మెయిన్ ఇవి అవాయిడ్ చేయాలని. సో వాళ్ళని చూసి అయినా కూడా మీకు అది వస్తే అవేర్నెస్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు ఇది జరుగుతున్నందుకు కొంచెమైనా మీరు ఇంటికి తీసుకెళ్ళాలి, పాటియాలి అనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. హెల్మెట్ ర్యాలీ ఇది స్పాన్సర్ చేస్తున్నందుకు, ముందుకు వచ్చినందుకు మన లయన్స్ క్లబ్కి చాలా ధన్యవాదాలు.
ఇంకా ఇంకా మంచి కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రోగ్రామ్ ఇవాళ మా పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేసిన దానికి 100 హెల్మెట్లు స్పాన్సర్ చేసిన లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక అభినందనలు. మరియు ఈ ప్రోగ్రాంకు పురోగానే చేసిన మా జగిత్యాల జిల్లా పరిశ్రమ గౌరవ శ్రీమతి శేషాద్రి రెడ్డి IPS గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కరుణాకర్ ట్రాఫికేషన్ మరియు చేసిన పాత్రికేయులు పూర్వ ప్రముఖులు ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఈ ప్రోగ్రాం తర్వాత ఏంటంటే హెల్మెట్ అవేర్నెస్ గురించి ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి. మొబైల్ ఫోన్ బ్యాక్ కవర్ కానీ ముందు స్క్రీన్ గార్డ్ కానీ లేని మొబైల్ ఫోన్ ఉందా? ఏమి లేవు. అంటే ఆ మొబైల్ ఫోన్ కాస్ట్ బాగా ఐఫోన్ అయితే 1,00,000 ఉంటుంది, 20,000 నుంచి 1,00,000. ఆ 1,00,000 ఫోన్కి స్క్రాచ్ పడితే దాన్ని ఇమీడియట్ మొబైల్ సెంటర్ పోయి ఆ పోర్ట్స్ చేంజ్ చేసుకుంటున్నాం, స్క్రీన్ గార్డ్ చేంజ్ చేసుకుంటున్నాం. మరి కోట్ల రూపాయలు విలువైన మన ప్రాణానికి ఈ ఏదైతే ఉన్నదో ఈ పోర్ట్స్ను మనం హెల్మెట్ పెట్టట్లేదు. అంటే కోట్ల రూపాయల విలువైన మన ప్రాణాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇదే అవేర్నెస్. అవేర్నెస్ అంటే ఏంటంటే విధిగా మోటార్ సైకిల్ నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే కాన్సెప్ట్ తోటి మనము ఈ రోడ్డు భద్రతా వార్షోత్సవం ఈరోజు లాస్ట్ రోజు, ఈ చివరి రోజు హెల్మెట్ ధరించడం మీద అవగాహన సదస్సు పెట్టాం. దీనిలో వచ్చిన వారికి మన లయన్స్ క్లబ్ వారి తరఫున హెల్మెట్ కూడా కొన్ని వితరణ చేయడం జరుగుతుంది. తదుపరి